ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్పీ శైలజ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శైలజ గారు. చెప్పండి. శైలజ గారు, నిజంగా ఇది సంగీత లోకానికి తీరని లోటుగానే మనం చెప్పుకోవాలి. సో జానకి గారితో మీకున్న అనుబంధాన్ని మీ మాటల్లో. చాలా అనుబంధం ఉందమ్మా. నేను పాడటం మొదలుపెట్టిన సినిమాల్లో పాడటం మొదలుపెట్టినప్పటి నుంచి నా పక్కన ఉన్నారు ఆవిడ. వాళ్ళందరితో కలిసి పాడాను. మొన్న కూడా పెద్ద ఎత్తున డిసెంబర్లో అమ్మ అక్కడ ప్రోగ్రామ్ చేయాలన్నారు మైసూర్లో, కన్నడ ప్రోగ్రాము. దానికి ప్రణాళికలు వేస్తున్నారు ఆవిడ. ఇంత లోపలే హఠాత్తుగా ఇలా జరుగుతుందని అసలు నిజంగా ఇది చాలా పిడుగుపాటే మా అందరికీ కూడా. ఇంక మాకెవరున్నారు, ఎవరు దిక్కు అన్నట్టుగా దిక్కులేని పక్షుల్లాగే గాయని మనలందరం ఫీల్ అవుతున్నాం. దీన్ని పెద్దగా ఏమంటూ చెప్పలేము. అది నా లోపల ఉండే బాధ. అంటే అందరికీ ఒక పెద్ద దిక్కు కోల్పోయిన ఒక దౌర్భాగ్యం ఏర్పడింది నాకు. ఎందుకంటే నేను ఎన్నో అద్భుతమైన అనుభూతులు వారికి పంచుకున్నాను, ఎన్నో మంచి పాటలు వారికి పాడాను. మా కుటుంబానికి చాలా సన్నిహితం ఆవిడ. ప్రతి వారం మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఆవిడ మా మధ్యలో ఇప్పుడు లేరు అంటే చాలా చాలా కష్టంగా ఉందండి, చాలా బాధగా ఉంది. సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఒక్క తెలుగు వాళ్ళకే కాదమ్మా, మలయాళం, కన్నడ, తమిళంలో కూడా ఆవిడ అసలు ఆవిడకి ఉండే ఫ్యాన్స్ కానీ ఆవిడ అందరినీ ఒక కూర్చోలేని ఒక లోటు. నిజంగా అది ఆవిడ వెళ్ళిపోవటం అనేది నా పెద్ద దిక్కును నేను కోల్పోయా. అంతే, అంతకంటే నేనేమి చెప్పలేనండి. మీ మాటలోనే తెలుస్తుంది మీరు ఎంతగా బాధపడుతున్నారో. కానీ శైలజ గారంటే మీ ఫ్యామిలీకి మీకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది, బాలు గారికి కూడా. సో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు జానకి గారు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏమైనా గుర్తుందా? లాస్ట్ టైం అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు నేను మాట్లాడానమ్మా. అప్పుడు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు కాదు మనం కలుద్దామని చెప్పారు. తర్వాత ఆవిడ హైదరాబాద్ వచ్చి అక్కడ కొంచెం వైరల్ వచ్చి అలాగే నేను 2-3 సార్లు ఫోన్ చేసిన తీయలేదు ఫోన్. తర్వాత ఆవిడే చేశారు. ఆవిడ బర్త్డేకి నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఆవిడే చేశారు. లేట్పల్లి ఇట్లా నాకు వైరల్ వచ్చింది, ఒంట్లో బాగాలేదు, అందుకని తీయలేకపోయాను, ఫోన్ చేయలేకపోయాను అన్నట్లు మాట్లాడుతూ ఆ ప్రోగ్రామ్ గురించి ఎప్పుడు డిసెంబర్లో పెట్టి ఇప్పుడే లిస్టులు పంపించి ఆవిడ ఎవరెవరు ఏం పాటలు పాడాలి ఆ లిరిక్స్ పంపించి అవన్నీ పంపించి ఆవిడ నాకు అందరితో కాంటాక్ట్ లో ఉండేవారు. అన్నయ్య ఆవిడ అయితే అసలు చిన్న పిల్లలాగా కొట్లాడుకునేవాళ్ళు. అవన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆవిడ కలిసి పాడేటప్పుడు ఆవిడ ఎంత నవ్విస్తారు, ఎంత సరదాగా ఉంటారు, ఇవన్నీ నాకు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. నిజంగా మన కళ్ళ ముందర అందరూ వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళందరూ. చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. సో కలగాలి ఆవిడ అంటే వాళ్ళ అబ్బాయి మరణం తట్టుకోవడం కూడా కష్టమే కదా. ఆ తల్లికి ఒక తల్లికిగా చాలా కష్టం అది. ఆవిడ అప్పుడు కూడా చాలా నిబ్బరంగా ఉన్నారమ్మా, ఎంతో నిబ్బరంగా ఉన్నారు. మేమందరం మాట్లాడినా కూడా పర్వాలేదమ్మా, నేను ధైర్యంగానే ఉన్నాను, వాళ్ళని అలా చూడలేకపోయాను, చాలా ధైర్యంగానే ఉన్నారు. అయితే దాని తర్వాత ఎక్కువ డిస్టర్బ్ అయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. నిజంగానే, ఎందుకంటే మీకు అసోసియేషన్ ఉంటుంది కదా. ఎంత మీరు ఎంత ధైర్యంగా ఉన్నా కూడా తల్లి కళ్ళెదుట బిడ్డ పోతే ఆ తల్లికి ఎంత బాధగా ఉంటుంది తల్లి. అవును అవును. అది తట్టుకొని నిబ్బరంగా ఉన్నా కూడా ఆవిడ లోపల ఎంత బాధపడుతున్నారు అది ఎవరికి తెలియదు కదా. కనపడటానికి నిబ్బరంగా కనపడచ్చు. ఎక్కడున్నా ఆవిడ మంచి సద్లోకాలకు వెళ్తారు. అన్నయ్య అందరినీ కలుసుకుంటారు. వాళ్ళందరూ ఆమెను ఆహ్వానిస్తారు. ఇదొక్కటే నా ఆశ, మంచి సద్గతులు కలగాలి ఆవిడ. అంటే నేను కోరుకునే ఏం లోటు ఎలాగో ఆ లోటే ఇంత తీరదు అది మనకి. సో నిజంగానే ఇది తీరని లోటేనే మనం చెప్పుకోవాలి. ఆవిడతో ఇన్నేళ్ల అనుబంధంలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం ఏదైనా ఉందా జానకి గారితో? చాలా ఉన్నాను, 1-2 కాదు. ఆవిడకి నచ్చిన పాటలు నాకే పాడించుకునేవారు. నా పెళ్లికైతే 3 రోజులు మాతోనే ఉన్నారు ఆవిడ. అసలు నన్ను పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి 3 రోజులు ఉండి దగ్గరుండి ఆవిడ వాళ్ళ ఇంట్లో పెళ్లిలాగా మా ఇంట్లో ఉండి చక్కగా అసలు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు శివపార్వతులాగా ఉండేవారు. నిజంగా అంత రామప్రసాద్ గారు చనిపోయినప్పుడు కూడా
ఆవిడకి నీకు ఉండనమ్మా వెళ్ళిపోతాను అంటే అందరం సింగర్స్ అందరం చెప్పామన్నా, మీరు వెళ్ళిపోతే ఎలా అంటే మీరు మాకు కావాలి అని. ఇప్పుడు మాకెవరికి చెప్పకుండా ఆవిడ సడన్ గా వెళ్ళిపోయారు. అంతే, భగవంతుడి లీలకు మనం ఏం చేయగలం. అంతే, ఆవిడకి మంచి గతి కలగాలి, శాంతి కలగాలి, మనసు ఎక్కువ కోరుకుంటున్నానమ్మా. ఎస్, థ్యాంక్ యూ శైలజ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్.